మీరు ఎప్పుడైనా మీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం వల్ల మీకు అన్నీ కోల్పోయే పరిస్థితి ఎదురయ్యిందా? అది ఉద్యోగం లేదా పాఠశాల లేదా కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు. అలాంటి సమయంలో మీరు ఒంటరిగా అనిపించడం సులభం. నిజం ఉంది. దేవుడు మనతో అగ్నిలో ఉన్నాడు. ఆయన దూరంగా నిలబడి చూస్తున్నాడు. ఆయన మనతో అగ్నిజ్వాలల్లో నడుస్తాడు. కొన్నిసార్లు వ్యతిరేకత ఎదురైనప్పుడు మన విశ్వాసాన్ని ఆయన ఉపయోగించి అంధకార ప్రదేశాల్లో తన వెలుగును ప్రకాశిస్తాడు. అదే విషయాన్ని మనం షద్రాక్, మేషాక్, అబేద్నెగో కథలో చూస్తాము. నేపథ్యాన్ని తెలుసుకుందాం. ఈ ముగ్గురు యువకులు దానియేలుతో పాటు తమ యూదా నుండి బబులోనుకు బందీలుగా తీసుకువచ్చారు. దేవుడు యోచన. ఆయన వారికి జ్ఞానం, వివేకాన్ని ప్రసాదించారు. చివరికి వారు నెబుకద్నెజర్ రాజు సేవలో ముఖ్యమైన పదవులకు ఎదిగారు. యాదృచ్ఛికంగా చేరలేదు. వారిని పైకి తీసుకెళ్ళింది దేవుడే. అది వారికి తెలుసు. తమ ప్రతిభలు, పదవులు దేవుని వరాలని వారు గుర్తించారు. అందుకే ఎంత ఖర్చైనా సరే ఆయనను గౌరవించాలనే సంకల్పంతో ఉన్నారు. ఇప్పుడు వేగంగా 3వ అధ్యాయానికి పోదాం. నెబుకద్నెజర్ రాజు భారీ బంగారు విగ్రహాన్ని నిర్మించాడు. అది 90 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు. రాజ్యంలో సంగీతం వినిపించినప్పుడు ఆ విగ్రహానికి నమస్కరించి పూజించాలనే ఆజ్ఞ ఇచ్చాడు. తిరస్కరించిన వారికి శిక్ష ఏమిటంటే మండుతున్న అగ్నికుండంలో మరణం. ఇప్పుడు ఆ ఒత్తిడిని ఊహించండి. చుట్టూ ప్రతి ఒక్కరూ నమస్కరిస్తున్నారు. సంగీతం వినిపిస్తుంది. ఆజ్ఞ స్పష్టంగా ఉంది. కానీ షద్రాక్, మేషాక్, అబేద్నెగో మాత్రం నమస్కరించడానికి నిరాకరించారు. వారు తమ విశ్వాసాన్ని రాజీపడరు. అది అగ్నికుండాన్ని ఎదుర్కొనాల్సి వచ్చినా సరే. రాజుకు తెలిసినప్పుడు చాలా కోపంగా అయ్యాడు. రాజు వారికి మరో అవకాశం ఇస్తాడు. వారి స్పందన అద్భుతంగా ఉంటుంది. నెబుకద్నెజర్ రాజా, ఈ విషయంలో మేము మీ ముందు మమ్మల్ని మేము సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. మమ్మల్ని అగ్నికుండలో వేస్తే మేము సేవించే దేవుడు, మన దేవుడు మమ్మల్ని దాని నుండి రక్షించగలడు. ఆయన మమ్మల్ని మీ మహారాజు చేతిలో నుండి తప్పించగలడు. కాని ఆయన అలా చేయకపోయినా, మహారాజా, మేము మీ దేవతలను సేవించమో లేదా మీరు ఏర్పాటు చేసిన బంగారు విగ్రహాన్ని పూజించమో అని మీకు తెలియజేయాలనుకుంటున్నాము. దానియేలు 3:16-18 వచనాలు. ఇవి గమనించారా? దేవుడు వారిని రక్షించగలడని వారికి పూర్తిగా నమ్మకం ఉంది. ఆయన చేయకపోయినా వారు ఆయనకు అంకితంగా ఉన్నారు. వారి విశ్వాసం ఫలితంపై ఆధారపడదు. ఏదైనా జరిగినా వారు దేవునిపై నమ్మకంతో ఉన్నారు. అందుకే రాజు ఆ అగ్నికుండను సాధారణంగా ఉన్నదానికంటే 7 రెట్లు వేడిగా చేయమని ఆదేశించాడు. 3 పురుషులను అందులో వేయించారు. ఇక్కడే కథ అద్భుతంగా మలుపు తిరుగుతుంది. రాజు చూస్తూ ఉండగా 3 కాదు, ఇంకా 4 మంది అగ్నిలో నడుస్తూ బంధించబడకుండా ఏ హాని లేకుండా ఉన్నారు. ఆ 4వ వ్యక్తి దేవుని కుమారుడిలా కనిపిస్తున్నాడని రాజు అంటాడు. దానియేలు 3:25. ఇది సాధారణ మనిషి కాదు. ఇది అవతరించకముందు ఉన్న క్రీస్తు, అంటే యేసయ్యే. అగ్నిలో వారితో పాటు నిలబడి ఉన్నాడు. దేవుడు వారిని అగ్నిలో నుంచి కాపాడడమే కాదు, ఆయన వారితో పాటు ఉన్నాడు. అగ్నిలోనే షద్రాక్, మేషాక్, అబేద్నెగో అగ్నికుండ నుంచి బయటకు వచ్చారు. వారికి హాని జరగలేదు. వారి తలపై వెంట్రుక కూడా కాలిపోలేదు. వారి వస్త్రాలు కాలిపోలేదు. వారిలో పొగ వాసన లేదు. రాజు అంతగా ఆశ్చర్యపోయి షద్రాక్, మేషాక్, అబేద్నెగో దేవునిని స్తుతించి, రాజ్యమంతటా ఎవరూ వారి దేవుని గురించి చెడుగా మాట్లాడకూడదని ఆజ్ఞ జారీ చేశారు. తీవ్రమైన వ్యతిరేకతతో ప్రారంభమైనది దేవుని సాన్నిధ్యం మరియు శక్తికి శక్తివంతమైన సాక్ష్యంగా మారింది. ఈ సత్యాలను ఈరోజు ఎలా వర్తించగలం? మొదటిగా, చీకటి కాలాల్లో దేవుడు తన ప్రజలను ప్రభావవంతమైన స్థానాలకు తీసుకెళ్తారని మనం గుర్తించాలి.
షద్రాక్, మేషాక్, అబేద్నెగోలాగే మన విశ్వాసం పరీక్షకు గురయ్యే పరిస్థితుల్లో మనం కూడా ఉండవచ్చు. కానీ ఆ క్షణాలు దేవుని వెలుగును ప్రకాశింపజేసే అవకాశాలు. రెండవది, ఆ ముగ్గురు వ్యక్తుల విశ్వాసం, నిబద్ధత మనకు ఉండాలి. వారు ఫలితం తెలియకపోయినా దేవునిపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారు. ఎంత ఖర్చైనా సరే దేవుని ఆజ్ఞను పాటించాల్సిన అవసరం ఉందని వారు తెలుసుకున్నారు. దేవుడు మనలను ఎప్పుడూ అగ్నిపరీక్ష నుండి తప్పించకపోయినా ఆ పరీక్షలో మనతో ఉంటారని గుర్తుంచుకోవాలి. షద్రాక్, మేషాక్, అబేద్నెగోతో క్రీస్తు అగ్నికుండలో నడిచినట్లే ఆయన నీవు, నేను ఎదుర్కొనే పరీక్షల్లో కూడా మనతో పాటు ఉంటాలని హామీ ఇస్తున్నాడు. నా సేవలోని గొప్ప క్షణాల్లో కొన్ని నేను అగ్నిపరీక్షలో పడినప్పుడు వచ్చాయి. అలాంటి సమయాల్లోనే దేవుని వెలుగు, కృప స్పష్టంగా ప్రత్యక్షమవుతాయి. అగ్నిపరీక్షే మన స్వభావం రూపుదిద్దుకునే స్థలం, దేవుని మహిమ వెలుగులోకి వచ్చే స్థలం. అది యేసు ప్రత్యక్షంగా ఉన్న స్థలం. అక్కడ యేసు ప్రత్యక్షంగా ఉన్నది. కాబట్టి ఎంత కష్టమైనా నీ విశ్వాసంలో నిలబడిపో. దేవుడు సర్వాధికారి అని గుర్తుంచుకో. నీ విశ్వాసాన్ని ఆయన తన నామానికి మహిమ కోసం ఉపయోగిస్తాడు. అగ్నిపరీక్షలో ఉన్నప్పుడు ఇది గుర్తుంచుకో. ఒంటరిగా లేవు. దేవుడు నీతోనే. ఆయనను నమ్మండి. స్థిరంగా నిలబడండి మరియు మీ జీవితం అనే అగ్నిలో దేవుని మహిమకు సాక్ష్యంగా మనము ఉండనివ్వండి.